హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. జనాభా గణాంకాలు సేకరించారు, ఇందుకోసం కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీల జనాభా 53% ఉంది. వారిని అభివృద్ధిలోకి తీసుకురావడంలో భాగంగా వారికి 42% రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించారు. ఉద్దేశం మంచిదే, అయితే రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ అనేది చట్ట ప్రకారం జరగాలని హైకోర్టు సూచించింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏకు సవరణ తీసుకురాకుండా ఇది సాధ్యం కాదని చెప్పింది. ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా జీవోను ఎలాగ తీసుకొస్తారు, దాని మీద స్పష్టత కావాలని అన్నది. మా ప్రశ్నలు రిజర్వేషన్లు సమర్థించడానికో వ్యతిరేకించడానికో కాదు, సందేహాల నివృత్తికే. మేము ప్రశ్నలు అడిగినంత మాత్రాన అలా నిర్ణయానికి వచ్చామని భావించకండి హైకోర్టు పేర్కొంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా ఈ పిటిషన్లకు విచారణ అర్హత ఉందని తేల్చెప్పింది. పంచాయత్ రాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మూడుచింతల మండలం కేశవాపురానికి చెందిన మాధవరెడ్డి, పెద్దపల్లి జిల్లా మహాముత్తర మండలానికి చెందిన ఖమ్మంపల్లి చెందిన సముద్రాల రమేష్తో పాటు నల్గొండ జిల్లా చింతపల్లి చెందిన గోరేటి వెంకటేష్ మరో వ్యక్తి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. జీవోపై గెజిట్ రాకపోతే హడావిడిగా విచారించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. దీని మీద ఇప్పటికీ ఇంకా క్లారిటీ ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదని ఏజీ చెప్పడంతో ప్రభుత్వం ఈ కేసును అక్టోబర్ 8కి వాయిదా వేసింది. పిటిషన్దారులు మాత్రము ఈ రిజర్వేషన్లకు సంబంధించిన వాళ్ళ బాధను వినిపిస్తూ మొత్తం ఈ తాజా జీవోతో రిజర్వేషన్ 67% చేరుతుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పేర్కొన్నారు. వర్టికల్ రిజర్వేషన్ 50% మించరాదని కృష్ణమూర్తి కేసులో, వికాస్ కిషన్ రావు గవాల్ కేసులో సుప్రీంకోర్టు ఇదే స్పష్టించింది. ఇందిరా సహాని కేసులో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇది వెనుకబడిన ప్రాంతాలకు వర్తిస్తుంది. రాకేష్ కుమార్ కేసులో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఎస్సీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టేసింది. సింగిల్ జడ్జి ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు కానీ రిజర్వేషన్ తేల్చాలని చెప్పలేదు. ఎన్నికల కమిషన్ జారీ చేసే ప్రసక్తి అవకాశం ఉండదని వివరించారు. సో మొత్తానికైతే ఇరు వర్గాల వాదన విన్న తర్వాత కోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది.